హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా ఐడెంటిఫై చేయబడిన మరొక అద్భుతమైన అవకాశం ఉన్న ప్రాజెక్ట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నామండి. అదేంటంటే మనకి యాక్చువల్గా మనం అనుకున్నట్టుగా మన వెల్త్ క్రియేషన్ ప్లేలిస్ట్లో అంటే మన వెల్త్ క్రియేషన్కి సూట్ అవుతున్న ప్రాపర్టీగా దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. యాక్చువల్గా మనం విజయవాడ లేదా అమరావతి రాజధాని మొత్తాన్ని సర్కిల్ గీసి 4 భాగాలు చేస్తే ఆల్రెడీ మనకి గన్నవరం జోను, బందర్ రోడ్ జోను, విజయవాడ గుంటూరు జోను ఆల్రెడీ ఒక 7.5 ఇయర్స్గా బాగా అద్భుతంగా గ్రో అయ్యి 30,000, 25,000 అబవ్ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు యాక్చువల్గా మనకి 16,000, 18,000, 20,000 లోపు ఉన్న ప్రైస్ సెగ్మెంట్లో అట్రాక్టివ్గా ఉండి అంటే మీకు ట్రూ వాల్యూలో దొరుకుతూ ప్రీమియం డెవలప్మెంట్లు చేస్తూ అంటే ఫ్యూచర్లో మనకి రూపాయికి రూపాయి తక్కువ టైంలో డెవలప్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం ఉన్న ఏపీ సిఆర్డిఏ ప్రపోజ్డ్ అంటే మీకు త్వరలోనే అప్రూవల్ కాబోతున్న ప్రాజెక్టు, దగ్గరగా 50 ఎకరాలు పైచిలుకు రాబోతున్న ప్రాజెక్టు. ఫేజ్ 1లో భాగంగా ఇప్పుడు 12 ఎకరాలు ల్యాండ్ చేసుకోబోతున్న ప్రాజెక్టు. సో ఈ 12 ఎకరాలు ల్యాండ్ చేసుకోబోతున్న ప్రాజెక్ట్లో ఈస్ట్లు, వెస్ట్లు, నార్త్ ఈస్ట్ కార్నర్లు అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇందులో ఏంటంటే రాబోయే డెవలప్మెంట్స్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఇంతకీ ఎక్కడ అనేది ఏంటంటే ఇందాక చెప్పిన 3 జోన్స్ కాకుండా దానికి క్వైట్ ఆపోజిట్లో డెడ్ జోన్గా అంటే నిన్న మొన్నటి దాకా 2,000 రూపాయల గజానికి కూడా కొనని కండిషన్లో ఈ రోజున ఇది గోల్డ్ మైన్గా మారుతున్న జోన్ అనమాట. ఎందుకు ఎలా ఏంటి అనేది మీకు ఆల్రెడీ గత వీడియోస్లో మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రీజన్ ఏంటంటే ఇక్కడ 2,000 రూపాయల గజం కూడా కొనని కండిషన్ ఏంటంటే ప్రపోజ్ చేసిన 2 బ్రిడ్జ్లు ఇక్కడ వేయకపోవడం, అసలు రాజధాని లేదని చెప్పడం. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రాజధానిని డెవలప్ చేసుకోవడానికి ఒక గెజెట్ కూడా తెచ్చుకొని అంటే ఇదివరకంటే కామన్ క్యాపిటల్ ఉంది కాబట్టి గెజెట్ నోట్ తెచ్చుకోలేక తాత్కాలికమైన రాజధాని అన్నారు. కాబట్టి గవర్నమెంట్ మారింది, 3 క్యాపిటల్స్ అన్నారు. ఈ స్పెక్యులేషన్లో పడి ఇది నాన్ పర్ఫార్మింగ్ జోన్లో ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది రాజధాని డెవలప్మెంట్లో భాగంగా ఇప్పుడు ప్రపోజ్ చేసిన 2 బ్రిడ్జ్లు, ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు మున్నలూరు, మోగులూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు రాబోతోంది. సో ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ఇక్కడే మన వైకుంఠపురం దాములూరు బ్రిడ్జ్ డైరెక్ట్గా వచ్చి కేతనకొండ, దొనకొండ దగ్గర హైవే టచ్ అవుతుంది. ఒకవేళ ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తే ఇన్నర్ రింగ్ రోడ్కి జస్ట్ మనకి 200 మీటర్స్ కూడా లేనంత డిస్టెన్స్లోంచి వెళ్తుంది. ఔటర్ రింగ్ రోడ్ అయితే మాత్రం కొంచెం ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లోంచి వెళ్తుంది. సో ఇది ఇబ్రహీంపట్నం జంక్షన్ దాటేసిన తర్వాత మూలపాడు దగ్గర మన క్రికెట్ స్టేడియం ఉంది కదండి. సో మూలపాడు నుంచి క్రికెట్ స్టేడియంకి వెళ్ళక ముందే రైట్ సైడ్లో డెవలప్ చేయబోతున్న ప్రాజెక్ట్ అనమాట. అన్ని ఆల్ 40 ఫీట్ సీసీ రోడ్స్, అలాగే అవెన్యూ ప్లాంటేషన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, సో చుట్టూ కాంపౌండ్ వాలు, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్, 24 అవర్స్ సీసీటీవీ సర్వేలెన్స్తో చాలా అత్యద్భుతమైన ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టుగా మారబోతున్న ప్రాజెక్టు. ఇందులో ఈస్ట్లు, వెస్ట్లు, నార్త్ ఈస్ట్లు ఎనీ కార్నర్స్ అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే త్వరలో ల్యాండ్ చేసుకోబోతున్నాం కాబట్టి ఇప్పుడు రేపు 20వ తారీఖు నుంచి బుకింగ్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈలోపు ప్రీ లాంచింగ్ ప్రైసెస్లో అంటే మీకు ప్రస్తుతానికి ఏంటంటే వెస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 14,500, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 15,000, అదర్ కార్నర్స్ 15,500, నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసరికి 16,000 ప్రైసెస్లో అందుబాటులో ఉన్నాయి. సో ప్రీ లాంచింగ్ బుకింగ్స్ ప్రస్తుతానికి ఆల్రెడీ మా ప్రాజెక్ట్స్ గురించి తెలిసిన వాళ్ళు అలాగే మన నెట్వర్క్లో ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు. కాబట్టి బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కానివ్వండి, లేఅవుట్ కాపీ గురించి కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ హైలైట్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ గురించి కానివ్వండి, హైలైట్స్ ఒకసారి హైలైట్స్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏంటంటే మూలపాడులో ఇక్కడ ఆల్రెడీ క్రికెట్ స్టేడియం ఉంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 150 ఎకరాలు ఇచ్చి మన గోల్ఫ్ కోర్స్ కోసం 150 నుంచి 300 ఎకరాలు అలొకేట్ చేసిన విషయం మనం మొన్న న్యూస్ పేపర్లో చూసాం. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే దానికి తోడు ఆపోజిట్లో కంచికిచర్ల జోన్ దాకా యాక్చువల్గా మనకి తెలంగాణ గవర్నమెంటు వరంగల్ నుంచి కోదాడ దాకా 6 లేన్ గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే వేసుకొస్తున్నారు. ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ కోదాడ నుంచి ఇబ్రహీంపట్నం మన వల్లపూడి వెస్ట్ బైపాస్ దాకా ఎక్స్టెండ్ చేశారు దాన్ని. అలాగే మనకి పరిటాల్లో
ఎరుబాల నుంచి వస్తున్న న్యూ రైల్వే లైన్ కోసం ఒక స్టేషన్ కట్టబోతున్నారు. అలాగే ఇదే పరిటాల జోన్ని లాజిస్టిక్ హబ్గా అనౌన్స్ చేశారు. సో ఇవి కాకుండా కొత్తగా వస్తున్న రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్స్ కానివ్వండి, లేదంటే ఇతరితర అదర్ కంపెనీస్ అనేకం రాబోతున్నాయి. సో ఈ ఏరియాలో యూనిక్ సెల్లింగ్ పాయింట్స్లో భాగంగా ఎడ్యుకేషనల్ హబ్గా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఆల్రెడీ నిమ్రా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్ ఉంది. దాని పక్కనే మూలపాడులోని ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. దీనికి ఆపోజిట్లో కేతనకొండ పక్కనే మనకి ఎంబీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది. అలాగే కొంచెం ముందుకెళ్తే పరిటాల్లో అమృత్సర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఎంఐసి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఆల్ టుగెదర్ గ్రో అవుతున్న సెగ్మెంట్గా మనం యాజ్ పర్ కీర్తి రియల్టర్స్ వారి 5 పాయింట్ చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్టర్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ అని మనం ఏదైతే 5 పాయింట్ చెక్ లిస్ట్ చెప్తున్నామో ఆ చెక్ లిస్ట్కి మ్యాచ్ అవుతున్న ప్రాజెక్ట్గా దీన్ని నేను పరిగణిస్తున్నాను. అందులో భాగంగా ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ బటర్ఫ్లై పార్క్ ఆల్రెడీ డెవలప్ చేయబడింది. అలాగే ఇక్కడ మీకు కొండపల్లి కిల్లా ఉంది. కొండపల్లిలో బొమ్మల కోసం చాలా ఫేమస్గా ఒక కుటీర పరిశ్రమ ఉంది. అలాగే మనకి ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్ దగ్గరలోనే ఉంది. అలాగే అంటే ఎంప్లాయ్మెంట్, అలాగే మనకి ఇక్కడ గెయిల్ ఉంది, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో అలాగే ఇక్కడ మీకు రాబోతున్న హైలైట్స్ చాలా అనేకంగా ఉన్నాయి. సో అవన్నీ మీకు ఒక్కొక్కటిగా మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న ప్రతి డెవలప్మెంట్ మీతో షేర్ చేసుకుంటూ అప్డేట్స్ చేయడం జరుగుతుంది. మీకు అవన్నీ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి మీరు ఇంట్రెస్టెడ్ అని మీరు మెసేజ్ పెడితే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకోవడం, సైట్ విజిట్స్ చూపించుకోవడం, ఇందులో ఉన్న ప్రయారిటీ ప్లాట్స్ మీరు త్వరపడి బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మమ్మల్ని సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతూ ఎక్కడెక్కడ న్యూ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఎక్కడెక్కడ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో ట్రూ వాల్యూలో ఐడెంటిఫై చేయబడిన హై ఫీజిబుల్ రీసేల్ వాల్యూ ఉన్న ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకొని సంపదని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. సో మా ఐడియాలజీ లేదా మనకి ఈ వెల్త్ని కంటిన్యూస్గా పెంపొందించుకునే క్రమంలో మనం ఐడెంటిఫై చేయబడిన ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్స్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ త్వరలో రాబోతోంది. సో దానికోసమైనా మన ఛానల్లో ఉన్న ఈ కంటెంట్ని ఒకసారి గమనించండి. మా ఐడియాలజీ మీకు అర్థమవుతుంది. ఇదంతా మనం యాజ్ పర్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ అవి అక్యుములేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.